ఈ పోటీ ప్రపంచంలో మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక కంపెనీ పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి టెక్నాలజీ తెచ్చినా, మీ వద్ద మంచి మానవ వనరులు లేకపోతే, అంటే మంచి ఎంప్లాయీస్ లేకపోతే మీ శ్రమ మొత్తం వృధాయే. అందుకే ఇప్పుడు కొన్ని వేల మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలను మనం చూస్తున్నాం. మీరు టాటా గ్రూప్ కానీ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలను కానీ ఒకసారి పరిశీలిస్తే రోజు రోజుకు అవి ఎందుకంతగా వృద్ధి చెందుతున్నాయంటే వారికి ఉన్న మ్యాన్ పవర్ అలాంటిది. మరియు ఈ కంపెనీలు ఎంప్లాయ్ ఫ్రెండ్లీగా ఉండడం కూడా ఒక కారణం. ఇవే కాదు, రోజు మనం చూస్తున్న టెక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు ఏవైనా తీసుకోండి, కొన్ని వేల మంది ఉద్యోగులు తమ సమయాన్ని, ప్రతిభను ఉపయోగించడం ద్వారా మాత్రమే ఇవి అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులు మానేసిన తర్వాత కూడా వారి విలువ తెలుసుకొని తిరిగి పిలిపించడం నేను చాలాసార్లు చూడడం జరిగింది. అందుకే కోటీశ్వర్లందరికీ మంచి మ్యాన్ పవర్ అనేది ఒక గొప్ప అసెట్ అని చెప్పవచ్చు.